మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని పలు గ్రామాల్లో రంజాన్ పండుగను పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంజాన్ వేడుకలలో జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి పాల్గొని నార్సింగి, వల్లూరు, జప్తి, శివనూరు, నర్సింపల్లి గ్రామాల్లో ముస్లిం సోదరులు చిన్న పెద్ద తేడా లేకుండా నూతన వస్త్రాలు ధరించి రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మైలారం బాబు మాట్లాడుతూ పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉండి దైవ ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుందని, పేదలకు దాన ధర్మం చేస్తున్న వారికి ఆ భగవంతుడు అన్ని విధాలుగా ఆదుకోవాలని వారు తెలిపారు. నుంచి దీక్ష చేసి ఉపవాస దీక్షలు చేసి ఈరోజు రంజాన్ పండగను ఉత్సాహంగా జరుపుకున్నందుకు ముస్లిం సోదరులందరికీ ప్రతి ఒక్కరికి మా తరఫున నార్సింగి మండల ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదో ఉత్సాహంతో ప్రతి పండగను జరుపుకోవాలని, ఆ అల్లా ఎప్పుడూ అందరినీ మంచిగా ఉండాలని దీవించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. ఈరోజు ముస్లిం సోదరులందరూ 40 రోజుల నుంచి కఠోర దీక్ష చేసి పవిత్రమైన రంజాన్ మాసం ఈద్ ఉల్ ఫితర్ యొక్క ఈద్గాలో మేము నమాజ్ చదివి మేము అందరము వేడుకలను జరుగుతున్న అందులో మా నార్సింగి జడ్పీటీసీ గారు, మా నార్సింగి మొత్తం ముఖ్య నాయకులు వచ్చి మాకు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు. రంజాన్ పండుగ శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముస్లిం సోదరిమణులకు, అదేవిధంగా నార్సింగి మండలంలోని ముస్లిం సోదరిమణులందరూ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పాటు ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ యొక్క రంజాన్ పండుగ సందర్భంగా ఈ మత పెద్దలందరూ కూడా మన గరీబ్ వాళ్ళకు కూడా చాలా దాన ధర్మాలు చేయడం చాలా శుభసూచకం. తెలంగాణ రాష్ట్రం అంటేనే గంగా జమున తహసీల్కు ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మండలంలోని సోదరి మండలందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.